మా ప్రభువా మీకు వందనాలు. ఎంతవరకు పాటల ద్వారా మీ నామమును మహిమపరచమని నమ్ముచూ ఉన్నాం. మీరు ఏ మాటలైతే నాయన మా కొరకు రాయించారో ఆ మాటలు నాయన మేము నెమరు వేసుకొని చుండగా మీ సహాయం దయచేయండి. మీ కృప మీ కాపుదల మాపై అనుగ్రహించి ఒక శ్రేష్టమైన జీవితాన్ని నాయన మాకు ప్రసాదించండి. ఈ భూమి మీద ఎలా బ్రతకాలో, ఎలా ఆలోచించాలో, ఏమి కలిగి ఉండాలో నాయన అటువే మాకు నేర్పించి మీ యందు బహుభయభక్తులు కలిగి జీవించే గొప్ప ధన్యతను మాకు దయచేయమని మీ పక్షాన నిలబడి కొద్ది మాటలు ఆయన మీ బిడ్డలకు తెలియజేయడానికి సిద్ధపడుచు ఉండగా మీ సహాయము మీ సహకారము మాకు దయచేయమని చేరి కూడి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. మీ సహాయం చేత నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శ్రేష్టమైన నామమున ప్రార్థన మనవలు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ముందుగా తండ్రి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ చేరిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున శుభాభివందనాలు. మొన్న రాత్రి బుధవారం రాత్రి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. వచ్చిన వారందరికీ అవి తెలుస్తాయి. దాన్ని కంటిన్యూ చేస్తూ కొద్ది మాటలు మీకు ఈ ఆరాధన క్రమంలో కొన్ని మాటలు మేము మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాం. భూమి మీద భక్తి జీవితాన్ని కలిగి జీవించడము అనేది వచ్చి వెళ్ళేది కాదు అన్న సంగతిని చాలాసార్లు మీకు స్పష్టంగా తెలియజేశాను. ఎందుకు కాదు అని అంటే, ఈ భూమి మీద మనం ఎలా ఆలోచిస్తామో అని అంటే, వెళ్ళి ప్రార్థనలో కూర్చుంటే చాలు, ఏదో ఒక గంట గడియ కూర్చుంటే చాలు, దేవుడిది మనకి ఒక ఆశీర్వాదాన్ని ఇస్తాడు అనే ఒక ఆలోచనలో చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మంచిదే, దేవుని సన్నిధానంలో గడపడం మంచిదే, కానీ అక్కడితోనే ఆగిపోతే ఒక శ్రేష్టమైన జీవితాన్ని మనం కోల్పోయే ప్రమాదం ఉంది అనే సంగతి వాక్యము హెచ్చరిస్తూ ఉంది. అంటే వచ్చి వెళ్ళే పని కాకోకుండా వచ్చిన వారు ఏదో పని చేయాలి అన్న ఆలోచన, ప్రేరేపణ ప్రతి మనిషికి కలిగిస్తూ ఉంటుంది బైబిల్ మాటలు. అందుకనే అది భక్తి శ్రద్ధలతో ఆ జీవితాలను మనం కొనసాగించలేకపోతే ఏదో ఒక పెను ప్రమాదంలో మన ఆత్మలు పడిపోయే పరిస్థితి ఉంది అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. యోహాను గారి తండ్రి అయినటువంటి ఎవరైనా జకరియా, ఆయన ప్రారంభం నుండి కూడా వారి భార్యాభర్తలు ఇరువురు దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున, దేవుని యొక్క విధులు చొప్పున నీతిమంతులుగా నడుచుకున్నటువంటి వారు అని గత వారంలో మీకు బుధవారపు రాత్రి కాలంలో మీకు తెలియజేశాను. సకలమైన ఆజ్ఞల చొప్పున వారు నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారు అని చెప్పాను. అంటే ఏ కోసాన కూడా వారిలో అపవిత్రత అనేది లేదు. దేవుడు ఏ మాట చెబితే ఆ మాటకు లోబడి జీవించినట్లుగా ఆ దాంపత్య జీవితాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అలాంటి వారు తన భర్త అయిన జకరియా గారు ఎప్పుడైతే దూత వర్తమానం తీసుకుని వచ్చాడో, ఆ వర్తమానము నమ్మలేకున్నటువంటి జీవితంగా అతని జీవితం మారిపోయింది. అప్పుడు దూత మాట్లాడుతూ ఉన్నాడు, నీవు నేను చెప్పిన మాటలు నమ్మలేదు గనుక నీకు కుమారుడు పుట్టేంత వరకు కూడా నీ నోరు మాట రాదు. అంటే నీ నోట మాట పలకలేవు అని అదొక బహుమానమా? దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు? దాన్ని నమ్మలేదు కనుక నీ నోట మాట రాదు అనే మాటని మనం ఎలా తీసుకోవచ్చు? అది ఒక శాపంగానే తీసుకోవాలి. కారణం ఏంటంటే నమ్మలేదు కనుక అతడి మాట ఏమైపోయింది? రాలేదు. కనుక అతని యొక్క స్థితిని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఏ విషయంలోనైనా సరే అతని మీద మనం ఏదైనా నేరాన్ని కనుక చూపించాలి అనడానికి మనం ప్రయత్నం చేస్తే, అసలు వాక్యమే సెలవిస్తూ ఉంది, ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున వారు దేవుని దృష్టికి నీతిమంతులై నడుచుకుని ఉన్నారు.
ఏమని రాయబడింది? ప్రభు యొక్క దృష్టికి నీతిమంతులుగా కనపడ్డారు. అలాంటి నీతిగా బ్రతికిన ఆ జీవితాలు చిన్న మాట కాడ తేడా వచ్చేసింది, దేవునికి నచ్చని వైనంగా కనబడతా ఉంది. చూడండి, నేను ఎందుకంత క్లుప్తంగా మీకు వివరిస్తూ ఉన్నానంటే, మన జీవితాల్లో కూడా చిన్నపాటి ఏ శ్రమ అయినా, చిన్నపాటి ఏ మాట అయినా మన జీవితాలకు దేవునికి దూరం పెట్టే ప్రయత్నాలు జరుగుతాయేమో అని ఒక భయం. అందుకే దేవుని విషయంలో చాలా అలర్ట్గా ఉండాలి మనం. పిల్లలు అల్లరి చేస్తున్నా, లేకపోతే వాక్యం సరిగ్గా వినకపోయినా ఎందుకు కొన్నెర చేస్తాము అని అంటే వాళ్ళ మీద వ్యక్తిగత ద్వేషాలేమి కాదు. భయము భక్తి అనేది మన జీవితాల్లో లేకపోతే, వారి యొక్క పరివర్తనలో మార్పు అనేది రాకపోతే, అవి ఎదరికి వెళ్ళే కొలది ఏం జరుగుతుంది అంటే పెను ప్రమాదాలకు దారితీస్తాయి. ఒక భయభక్తులు కలిగి జీవించాలి, ఒక భక్తి ఏంటో ఒక భయం ఏంటో అనేది మనమే లేకపోతే మన ఇతరులకు మనం ఏం చెప్పగలం? కనుక వారు ఎంతో భయభక్తులు కలిగిన జీవితాలుగా మనం చూస్తూ ఉన్నాను. చిన్న మాట కాడ దేవుని యొక్క కోపానికి లోనయ్యాడు జకరియా అని అంటే ఆషామాషి మాట కాదు. మనం ఏమంటామంటే, ఒక 10 పనులు చేసినా కూడా ఒక పని మనం చేయకపోతే పోనీలే వాడు బాగానే ఉంటాడు మాట అని ఊరికే వదిలేస్తాం. కానీ దేవుడు అలా విడిచిపెట్టాడు. 10ది కూడా నమ్మకంగా చేయాలి అంటాడంతే. దేవుని యొక్క తత్వం అలాంటిది. 9 పనులు రిక్కర్చిగా చేశాను కదండి, ఆ ఒక పనే కదండి, ఆ ఒకటే చేయాలి అంటాడంతే. అసలు ఆ ఒకటి కూడా విడిచిపెట్టడానికి వీలు లేదు. అందుకే పూర్ణ హృదయము అనడు. మనం ఎలా ఆరాధించాలంటే పూర్ణ హృదయముతో. పూర్ణము అంటే ఏది కూడా ఎలితి లేనిది అనమాట. పూర్ణం ఎప్పుడంటే మనం పూర్ణం అంటే సంపూర్ణం, అంటే సంపూర్ణంగా ఉండాలి దేవునికి. సగం అటు సగం ఇటు సగం అది సగం ఇది అని ఒప్పుకోవడానికి. కనుక చిన్నపాటి మిస్టేక్ ఏమంటే, జకరియా ఇదిగో మీదటికి నీ భార్య నీకు ఒక కుమారుని కంటది, అతనికి యోహాను అని పేరు పెడతావు నువ్వు అని చెప్పింది. అదేంటి, నా వయసు అప్పుడు చాలా వృద్ధాప్యంలోకి వచ్చేసాను, నేను నా భార్య కూడా వృద్ధాప్యంలోకి వచ్చేసింది, నాకు ఎలా తెలుస్తుంది ఇది అన్నాడు. అంతే. అంటే ఏమన్నట్టు అక్కడ, నాకు ఎలా తెలుస్తుంది ఇది అంటే నమ్మలేదన్నమాట. అంటే దూత మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుని మాటలు నమ్మలేదు కనుక ఆ బిడ్డ పుట్టేంత వరకు కూడా నేను నోరు పడిపోతాడు. ఎప్పుడైతే ఈ పలక మీద తీసుకుని యోహాను అని తన పేరు రాశాడు, తన కుమారుని పేరు రాశాడు, అప్పుడు పలికాడు అనమాట. అంటే ఎంత యథార్థమైన జీవితాలు వారు జీవించి ఒక చిన్నపాటి మిస్టేక్ జరిగితే దేవుని సహించలేకపోయాడు కదా. ఇది దేవుని యొక్క తత్వం. మీరుగా బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏమనుకుంటామంటే, ఎన్ని చేసినా ఆదివారం వస్తే సరిపోతుంది కదా అనుకుంటాం మనం. ఏమా, ఇప్పుడు చెప్పిన మాటలు బైబిల్లో మాటలే కదా. సకలమైన ఆజ్ఞలు చెప్పిన వారు ప్రవర్తించారు, దేవుని దృష్టికే, మన దృష్టికి కాదు, నీతిమంతులు కనబడ్డారు. ఒక చిన్న మాట అన్నందుకు దేవుడు నీ నోరు ఆగిపోతుంది అన్నాడంతే. అది జకరియా జీవితంలో జరిగిన సంఘటన. అది గుర్తుపెట్టుకోండి. ఆ ఇద్దరికే పుట్టిన కుమారుడే, అతని పేరు యోహాను. అతని పేరు యోహాను. ఈ యోహాను గురించి మనం చదువుకుంటూ ఉంటే అతని గురించి మనం ఏం చదవాలి అంటే, చాలా రోషము కలిగిన వాడు అని చెప్పాలి. యోహాను ఎలాంటి వాడు అంటే రోషము కలిగిన వాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి ముందుగా పంపబడిన వాడుగా, చరిత్రలో నిలిచిపోయిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారి గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి పంపబడిన వాడు, ఏర్పాటు చేసుకున్నవాడు. అందుకే మరియకి యేసుక్రీస్తు వారు గర్భంలో పడేసరికి ఆ మరియ జకరియా భార్య దగ్గర, యోహాను తల్లి దగ్గరికి వెళ్ళి ఎవరు బంధువులు మాట్లాడుకునేసరికి మరియా వచనము, మరియా రాక, మరియా వచ్చింది అన్న సంగతి ఎలిజబెత్ ఎప్పుడైతే విని బయటకు వచ్చిందో, మరియను వందనం చెప్పిందో, ఆ ఎలిజబెత్ గర్భంలో ఉన్న ఆ శిశువు గొంతులు వేశాడు అని రాయబడింది. నిజమేనంటారా? శిశువు గొంతులు వేస్తారండి? శిశువు గొంతులు వేస్తాడంటే వేస్తాడు. అప్పుడు మనం కూడా తంతున్నాడండి చూడండి, మెదులుతున్నాడు చూడండి అంటారు. వాళ్ళ భాష వాళ్ళది. కానీ పరిపూర్ణంగా రాయించాడు చూడండి. అంటే ఎంత అవినవ సంబంధాలు కనబడతా ఉన్నాయో భక్తి జీవితంలో. దయాప్రాప్తురాల నీకు శుభము అని మరియకు వర్తమానం వచ్చింది. ఆ వర్తమానం ఏంటో అనగానే, ఇదిగో నువ్వు గర్భాన్ని ధరిస్తావు, ఇదిగో నువ్వు ఒక 12 బిడ్డను
కంటావు అంటే నాకు పెళ్లి కాలేదు కదా అంటే దేవుని ద్వారా నీకు గర్భము, దేవుడే నీకు గర్భాన్ని ఇస్తాడు అని చెప్పగానే ఆమె సంతోషించింది. ఇదిగో నీకంటే ఒక 5 నెలల ముందుగా గర్భాన్ని ధరించింది ఎవరో అని అంటే ఎలిజబెత్, నీ బంధువురాలు, ఇప్పుడు ఆవిడకి 5వ మాసము అని చెప్తాడు. ఒకసారి చూడడానికి వెళ్తుంది అనమాట, వృద్ధాప్యం ఉంది కదా, గర్భం ధరించింది కదా అని. అంటే ఈమె గర్భంలో ఉన్న యేసుక్రీస్తు వారు, ఆమె గర్భంలో ఉన్న యోహాను గారు, వీరిరువురికి దగ్గర సంబంధం ఉంది అని చెప్పడానికి వీరిరువురు వెళుతున్నారు. మరి మరియాకి గర్భం, మరి యోహానుకి ఇంచుమించు 6 నెలలు గ్యాప్ అంత కనపడతాం. మరియా వెళ్ళగానే యోహాను గొంతులు వేస్తున్నాడంట, ఆమె గర్భంలో గొంతులు వేస్తున్నాడంట. గొంతులు మీకు ఎందుకు చెప్తున్నాడు బాగా గుర్తుపెట్టుకుని, లాస్ట్కి వచ్చేసరికి మన మైండ్లు షాక్ అయిపోతాయి అన్నమాట. ప్రారంభం ఎలా ఉందో ఒకసారి మీరు ఆలోచించేయండి. మరియా అనే మాట ఆ ఎలిజబెత్తుకి ఎప్పుడైతే తెలిసిందో, ఆమె హృదయంలో నుంచి ఆ కణాన్న లోపల ఉన్న బిడ్డకు ఆ స్పర్శ తెలిసిందో, ఆ బిడ్డ ఆ యోహాను గొంతులు వేస్తున్నాడు. కారణం ఏంటంటే నా ప్రభువు తల్లి, నా ప్రభువు తల్లి నా ఎదురుగుండా నిలబడింది అని యోహాను గొంతులు వేస్తున్నాడు లోపల. చూద్దాం లోకసువార్త వచ్చి చెప్పమ్మా. లోకసువార్త అధ్యాయము 1వ అధ్యాయము 40వ వచనం. ఎవరు? ఆ దినములయందు మరియా లేచి యోధా ప్రదేశములోని కొండసీమల్లో ఉన్న ఒక ఊరికి త్వరగా వచ్చి జకరియా ఇంటిలోనికి ప్రవేశించింది. ఎవరు? మరియా అంతకుముందు ఏం పొందుకుంది అంటే దూతతో చెప్పబడిన వర్తమానం పొందుకుంది. ఏంటి ఆ వర్తమానం అంటే, ఇదిగో నువ్వు ఒక పండంటి గర్భాన్ని ధరిస్తావు, ఆ పుట్టబోయే బిడ్డ యేసు అని పేరు పెడతావు నువ్వు అని ఆ మాట ఎప్పుడైతే అందిపుచ్చుకున్న ఆమె గురించి చెప్పబడిన మాటలో ఎలిజబెత్ గురించి చెప్పబడింది అక్కడ. ఇదిగో నీ సమీప బంధువురాలు ఎలిజబెత్ వృద్ధాప్యం ముందు ఒక గర్భాన్ని ధరించింది, ఆమెకి ఇది 6వ మాసము 5వ మాసం రాసి ఉంటుంది అక్కడ చూడండి, 6వ మాసము. వెంటనే ఇవి లేచి వెళ్ళిపోయింది. ఎక్కడ ఉంది నా బంధువురాలు ఇల్లు అని వెతకసరికి ఎక్కడో యోదయ ప్రాంతంలో కొండసీమలు అంటే అర్థం ఏంటంటే పల్లెటూరులో, యోదయ ప్రాంతం అని ఆ దేశంలో, ఆ ఊరిలో, ఆ పల్లెటూరులో ఉన్న కొండసీమల్లోకి వెళ్ళి ఆ జకరియా ఇల్లు ఎక్కడా వెతుక్కుని వెళ్ళి ఆ జకరియా ఇంటికి వెళ్ళగానే ఎలిజబెత్ చూడదు, ఎలిజబెత్కు వందనము చేసింది. ఎలిజబెత్కు మరియా వందనం చేసింది. అమ్మ వందనాలు, మా వందనాలు. ఎలిజబెత్ మరియా యొక్క వందన వచనము వినగానే, ఎలిజబెత్ మరియా యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసాను. ఎందుకు గంతులు వేశాడు అని అంటే ఆ గర్భంలో ఉన్న శిశువుకు తెలిసిందా వచ్చింది ఎవరో? చూడండి, గర్భములో ఉన్న శిశువు గొంతులు వేశాడు అంటే వచ్చిన ఆమె ఎవరో? గర్భంలో ఉన్న శిశువుకు తెలిసిందా? అర్థమైందా? అంతవరకు లేని గొంతులు అప్పుడు ఎందుకు వచ్చినాయి? వచ్చిన వారు ఎవరో, వచ్చిన ఆమె ఎవరో యోహానుకి తెలుసు. అప్పుడు యోహాను ఎక్కడ ఉన్నాడు? గర్భం లోపల ఉన్నాడు. అప్పుడు వయసు ఎంత? యోహాను వయసు 6వ మాసం. 6వ మాసములో ఉన్న యోహాను తన ఎదురుగుండా ఉన్న వారు ఎవరో గ్రహించి లోపల ఆనందపడిపోతున్నాడు. అంటే ఇది అర్థం ఎంత ఆశ్చర్యం! ఒకసారి ఆలోచించేయండి. ఎంత ఆశ్చర్యమో, ఎంత ఆధ్యాత్మికమో మనం అర్థం చేసుకోవాలి ఈరోజు. అమ్మా వందనాలు అనగానే వందనాలు చెప్పింది నా ప్రభువు యొక్క తల్లి. అప్పుడు చూడండి ఏం మాట్లాడుతుంది ఎలిజబెత్ మాట్లాడుతుంది చూడప్పుడు. ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని బిగ్గరగా ఎట్లా నేను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడినది. నా ప్రభువు తల్లి. అప్పటికే ప్రభు ఎక్కడున్నాడు? మరియా యొక్క గర్భంలో ఉన్నాడు. అప్పటికే ప్రభు యొక్క వయసు ఎంతో తెలుసా? చెప్పండి.
నెల. ఎప్పుడైతే ఆ మాట వినదో మరియాకి ఆ దూత వర్తమానం ఎప్పుడైతే చెప్పాడో ఆ దూత వర్తమానం వినగానే నీ గర్భంలో ఒక పండంటి బిడ్డ పట్టుపోతాడు స్టార్ట్ చేసుకుంది. అక్కడి నుంచి కౌంటింగ్ మొదలైపోయింది. అప్పుడు నెల జరిగింది, వెళ్ళింది. అప్పటికి 6వ మాసము. ఎలిజబెత్ చూస్తా మాట్లాడుతుంది, నా ప్రభు తల్లి. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వాళ్ళకి తెలుస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఒక ఆమె ఎదురైంది, అనయా ఒక పండంటి బిడ్డ అనయా, 5 కేజీలు బిడ్డ దేవుడు నాకు చూపించేసాడు అనయా. అమ్మో 5 కేజీలు పుడతాడు అంతే. మళ్ళమ్మా మనం ఏమంటాం, దేవుడు చూపించేసాడంటే నేను చూపించలేదని చెప్పనా, సర్లేనమ్మా అన్నా. 5 కేజీలతో సహా గ్రాములతో సహా చెప్పేసింది అమ్మ. సర్లే పుష్కిని అమ్మ, ఇదన్నీ ఉత్తి అమ్మ, నీకేం తెలియదులే అమ్మ అని అంటే బాగోదు కదా. ఎందుకంటే ఇలాంటి సందర్భాలు బైబిల్లో మనకు కనపడుతూ ఉన్నాయి. ఇలాంటి మనం చదువుతూ ఉంటాం, మనకి ఏదో ఒక ప్రేరేపణ వచ్చేస్తుంది, ఏదో కళ ఏదో వచ్చేస్తుంటుంది, అది నిజమని మనం అనుకుంటాం. కళ వేరు, భ్రమ వేరు, వాస్తవం వేరు. ఇది తెలుసుకోవాలి మనం బైబిల్లో. కళ వేరు, భ్రమ వేరు, వాస్తవం వేరు. ఈరోజు టీవీ షోరూమ్లో చూస్తున్నాం చూడండి, టీవీలో వాక్యం పెట్టగానే మీకు ఏం కనపడుతుంది అంటే వాక్యం తక్కువ ఉంటుంది, అడవిడి ఎక్కువ ఉంటుంది. నేను ఎక్కడి నుంచి వచ్చానండి, నా పిల్లలు లేరండి, పిల్లలు పుట్టారండి, ఇక్కడికి వచ్చాక అయ్యగారు ప్రార్థన చేసాక పిల్లలు పుట్టారండి అంటారు. అదే మొత్తం నెలంతా చూడండి మీరు, అదే కనపడుతుంటుంది. అక్కడ వాక్యం ఏమీ ఉండదు. నేను ఈ మధ్యకాలంలో ఇక్కడికి వచ్చాక మా నాన్న వాక్యాలన్నీ పెడుతున్నాడు, వాక్యం ఎంతే ఉంటుంది. వారి గురించి అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ ఉంటాయి. అంటే అడవిడి అన్నమాట. అదొక భ్రమ. దేవుడు చెయ్యాలి అంటే ఎక్కడున్నారు వీళ్ళు? ఎక్కడో కొండ సీమల్లో ఉన్నారు వాళ్ళు. ఎక్కడికి వస్తే తినారండి అని నేను చెప్పలేదు. అక్కడ మనం భ్రమకు గురైపోతాం. దేవుడు చెయ్యాలి అని అనుకుంటే నువ్వు ఎక్కడున్నా చేస్తాడు. కొండ సీమల్లో అర్థం తెలిసేప్పుడు మనం చూడ అప్పుడప్పుడు అలా ఏజెన్సీకి ఏరియాకి వెళ్తే చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఒక 20-30 గుడిసెలు ఉంటాయండి. ఆ ఏరియాకి అలా వెళ్తే వాటిని సీమలు ఉంటారు. మన ఊర్లు మనకంటే చిన్నగా ఉన్నాయి పల్లెలు, వాటికంటే చిన్నవి సీమలు. అంటే చిన్న 4-5 ఉంటాయి అనమాట. అక్కడ ఒక 5 ఉంటాయి. అక్కడికి వెళ్ళింది దేవుని యొక్క మాట. మనం ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్దామని మనం అనుకుంటాం. నాకు తెలియకడుగుతాను, ఎక్కువగా గొప్ప సేవకులు కనపడవు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కనపడుతుంటారు, కానీ మిగిలిన వాళ్ళు సేవకులు కదా. మీరు చూడండి, టీవీలో ఆన్ చేయండి, పెద్ద పెద్ద సేవకులు అందరూ కూడా పట్టణాల్లో కనపడ్డారు. పట్టణాల్లో ఉంటారు. హైదరాబాద్లో ఉన్న సేవకులు, చెన్నైలో ఉన్న సేవకులు, ఇలా పట్టణాల్లో ఉన్న సేవకులే కనపడతాడు గొప్పగా. అంటే వారిని దేవుడు ఎంచుకున్నాడా? మిగిలిన వారు సేవకులు కదా. ఇదేంటి మరి యోహాను గారి గురించి మనం చదువుకున్నాం. యోహాను గారు ఎక్కడ పుట్టాడు యోహాను గారు? ఎక్కడో కొండ కోణల్లో సీమల్లో పుట్టాడు. అక్కడ చిన్న పల్లెటూరు. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? యోదయ బెత్లెహేమా. నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానివి కావు. అది అల్పమైనదే, చిన్న కుగ్రామం, చిన్నదే. బెత్లెహేమ అనేది చిన్నదే. ఆ చిన్న ఊరిలో పుట్టినవాడు ప్రపంచాన్ని శాసించాడు. యోదయ కొండసీమల్లో ఉన్నవాడు ప్రపంచాన్ని శాసించే ఆయనకు ముందుగా ఒక దేవదూతగా పరిగణింపబడ్డాడు. చిన్న జీవితాలుగా ప్రారంభించిన వారు గొప్ప సేవలు చేస్తే ఈరోజు మనకలా కనపడే టీవీ ఆన్ చేయండి, ప్రతి ఒక్కరు హైదరాబాద్ అంటారు చూడండి. పేరు ప్రఖ్యాతులు ఇవి. ఈరోజు మనం భ్రమలో పోతున్నాం అనమాట. హైదరాబాద్ నుంచి గొప్ప సేవకులు వస్తున్నారని ఇదివరకు ఆటోలు గడి తిరిగారు మా చిన్నతనంలో. ఇప్పుడు మధ్యకాలంలో ఏం లేవు, అందరూ గొప్పలే. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అందరూ గొప్పలే. ఇదివరకు ఎక్కడో బెంగళూరు నుంచి వస్తున్నారండి, ఎక్కడో అమెరికా నుంచి వస్తున్నారండి, ఎక్కడో హైదరాబాద్ నుంచి వస్తున్నారు. అమ్మో హైదరాబాద్ అంటే పెద్దదే, ఈ ఫీలింగ్ ఉండేవాళ్ళు మనం. ఇది ఒక భ్రమ. హైదరాబాద్ లేదు, అమెరికా లేదు, అదంతా మన శార్థం ఏముండదు. నువ్వు నీతిగా నిజాయితీగా నువ్వు నిలబడితే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీతోనే దేవుడు ఉంటాడు. ఇది వాస్తవం. ఆలోచించండి పిల్లరా. మరియా యొక్క వందనవచనము తెలియగానే ఎలిజబెత్ ఉన్న గర్భంలో ఉన్నట్టు పండంటి బిడ్డ గొంతులు వేస్తున్నాడు. చదవమ్మద్దు మళ్ళీ ఒకసారి, నేను చెప్తున్నాను, మళ్ళీ ఉత్తు మాట్లాడుకుంటాను. ఎలిజబెత్ ఎవరో తెలుసు కదా, కథ చెప్పాను. యోహాను గారి తల్లి, జకర్యా గారి భార్య. మరియా యొక్క వందనవచనం వినగానే
ఆమె గర్భములో ఉన్న శిశువు గంతులు వేసెను. గంతులు వేసిను. అంటే గర్భములో ఉండగానే బయట ఉన్నది ఎవరో తెలియకుండానే యోహాను గారు గంతులు వేస్తారంటే దాన్ని పరిశుద్ధాత్మ ప్రేరేపణ అంటుందండి. పరిశుద్ధాత్మ పూర్ణుడు. అందుకే పుట్టబోయే బిడ్డ మొదటి అధ్యాయము కిందకు వచ్చిన కదా లోకస్ వార్త మొదటి అధ్యాయంలో ప్రారంభంలో కొన్ని మాటలు మాడతాం. యోహాను గారు పుట్టినప్పుడు దాని గురించి కొన్ని మాటలు చూడండి అక్కడ చదవాల. అప్పుడు ఆ దూత అతనితో, యోహాను లోకస్ వార్త మొదటి అధ్యాయం. జకర్యా భయపడకుము, చక్కర్య భయపడకుము, ప్రార్థన వినబడినది. ఈ ప్రార్థన వినబడినది. భార్యని ఎలిజబెతు ఈ భార్య ఎలిజబెత్తు. కుమారుని కనును. 16 వచనం 14. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమునైన త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని, పడినది మొదలుకొని అతడు పరిశుద్ధాత్మ పూర్ణుడు అవుతాడు. పరిశుద్ధాత్మతో నింపబడతాడు. కనుక ఎదురుగుండా ఉన్న తల్లి ఎవరో, ఆమె ఎవరో, ఆమె క్రియ ఏంటో, ఆమె లోపల ఉన్న వాళ్ళు ఎవరో అంత పసిగట్టాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పసిగట్టి గొంతులు వేస్తున్నాడు. ఆనందపడుతున్నాడంట. మా బట్టలు ఎవరు అవుతలేదు కదా, గొడవ ఏమీ లేదు, హ్యాపీగా ఉండండి. ఆనందపడుతున్నాడంట. ఆనందపడి గొంతులు వేస్తున్నాడు. ఎక్కడ గొంతులు వేస్తున్నాడు అంటే గర్భములో. ఎందుకు గొంతులు వేస్తున్నాడంటే నా ప్రభువు తల్లి నా దగ్గరకు వచ్చింది, నా ప్రభు నా ఎదురుగుండా నిలబడ్డాడు అని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆయన గొంతులు వేస్తున్నాడు. అప్పటికి అతని వయసు 6 మాసం, 6 నెలల పసికందు తల్లి గర్భములో ఉండి బయట ఉన్నది ఎవరో, ఆమె లోపల ఉన్నది ఎవరో పసిగట్టాడు. ఇది మీకు అర్థమైతే అక్కడి నుంచి ప్రారంభమవుతుంది చూడండి. అలా పుట్టినవాడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి మార్కు సువార్త మొదటి అధ్యాయము. మార్కు సువార్త మొదటి అధ్యాయము మొదటి చూద్దాం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మార్కు సువార్త మొదటి అధ్యాయం చదవమ్మా. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేకలు వేయించున్న ఒకని శబ్దము అన్నాడు. చూడండి, ఎవరా శబ్దము? ఒకని శబ్దము. ఎవరా శబ్దము? ఈ శబ్దం ఎప్పుడు రాయబడింది అంటే యేసుక్రీస్తు వారు పుట్టక క్రితమే 700 సంవత్సరాల క్రితం, 700 సంవత్సరాల తర్వాత జరగబోయేది ఒక ఆయన చెప్పాడు. ఆ మాట ఇక్కడ మనం చదువుకుంటున్నాం. ఆయన చెప్పిన వారు ఎవరు అంటే యెషయా గారు. యెషయా గ్రంథం 40 అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 40 అధ్యాయం 3వ వచనం. ఇది యేసుక్రీస్తు వారికి యెషయా గారికి 700 సంవత్సరాల కాలం. 7 రోజులు కాదు, 7 నెలలు కాదు, 7 సంవత్సరాలు కాదు, 700 సంవత్సరాలు. 700 సంవత్సరాల క్రితమే ఏమి జరగబోతుందో అది చెప్పాడు. ఆ మాట మనం చదువుకున్నాం. ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో నా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తి చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచువలెను. ఆ మాటలు అప్పుడు మాటలు ఇప్పుడు నెరవేరుతున్నాయి. ఎవరి గురించి నెరవేరిందో చెప్తున్నాడు మార్కు సువార్త మొదటి అధ్యాయం 2వ వచనం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేకలు వేయించిన ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు బాప్తిస్మిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను. ఇప్పుడు 700 సంవత్సరాల క్రితం చెప్పబడిన వాడు ఇప్పుడు నెరవేరుతుంది. ఆ మాట ఎవరిని గురించి రాసింది అంటే ఇదిగో యోహాను గారి గురించే అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ యోహాను గారు ఎలా బ్రతుకుతున్నాడు చూడండి ఇక్కడ. అంతటా
వారందరూ అతడు యోధియా దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపం ఒప్పుకొనొచ్చు యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. యోహాను యోహాను గారు పుట్టాడు, పేరిట్టారు, అడవిలోకి వెళ్ళిపోయాడు, అరణ్యంలో నివసిస్తున్నాడు, అరణ్యంలో ఉండి పిలుపునిస్తున్నాడు. ఏ పాప క్షమాపణ నిమిత్తం మీరు బాప్తిసం పొందాలి, మీరు మారు మనసు పొందాలి, మీరు ఇలాగే జీవిస్తే మీరు నరకాగ్నికి వెళ్ళిపోతారు, అలాగైపోతారు, ఇలాగైపోతారు. నువ్వు బోధ ప్రారంభించేసాడు యోహాను గారు. పెరిగాడు పెద్దవాడయ్యాడు, వెళ్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. అతను చూడండి, అతను చెప్తున్నాడు, యోహాను ఒంటె రోమముల వస్త్రములో మొల చుట్టూ తొలుదట్టి ధరించుకునేవాడు, అడవి తేనె మిడతలు తినేవాడు, మరియు అతడు నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక వచ్చుచున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుటకు కూడా పాత్రుడను కాను. ఏమన్నాడు? నేను వంగి ఆయన చెప్పులు పట్టుకోవడానికి కూడా అర్హత నాకు లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు వారి గురించి. నా వెనక ఒకడు వచ్చుచున్నాడు. చూడండి అక్కడ, నా వెనుక వచ్చుచున్నవాడు, నా వెనక వచ్చుచున్నవాడు. ఎవరు వస్తాడు నా వెనక అని అంటే, ఆయన వెనక ఒక ఆయన వస్తాడు. ఎందుకంటే ఆయనకి ఈయనకి ముందు 6 నెలలు తేడా. ముందు ఈయన వచ్చేసాడు, తర్వాత ఆయన రావాలి. అమ్మా అట్లే ఉన్నాయా ఇక్కడ? మరి ఇల్లు మరి అటు ఇటు ఎందుకు? మళ్ళీ మొదలు మళ్ళీ ఇంకా లేకూడదు, లేదా వెళ్ళి తీసుకొచ్చి గొడవ ఉండదు. కాబట్టి ఆలోచించేయండి, నా వెనక వచ్చుచున్నవాడు శక్తిమంతుడు ఒకడు నా వెనక వచ్చుచున్నాడు. శక్తిమంతుడు ఒకడు నా వెనక వచ్చు. ఇది రెండో స్టేట్మెంట్. ఇది మొదటి స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? మొదటి స్టేట్మెంట్ ఆనందపడ్డాడు, గొంతులు వేశాడు. ఎప్పుడది? 6వ నెలలో ఉండగానే ప్రభు స్పర్శ ఎప్పుడైతే యోహాను గారికి ఎదురుగుండా పడ్డాదో వెంటనే గొంతులు వేయడం ప్రారంభించాడు, ఆనందపడ్డాడు. 6వ మాసంలోనే పుట్టాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు, సువార్తను ప్రకటిస్తున్నాడు, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొందనని ప్రకటిస్తున్నాడు. అనేకులు యెరూషలేములో యోదయలో ఉన్న వారందరూ కూడా వెళ్తున్నారు, మారు మనసు పొందుతున్నారు, బాప్తిసం పొందుతున్నారు, వస్తున్నారు. కానీ అప్పుడు ఒక మాట చెప్తున్నాడు, ఏమని? నా వెనక వచ్చుచుండువాడు శక్తిమంతుడు ఒకడు నా వెనక వచ్చుచున్నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే, మీరు ఏదో నన్ను చూసి ఏదో ముసుముసులు అవుతున్నారు, లేకపోతే ఏదో నేనేదో గొప్ప విధానం మీరు అనుకుంటున్నారు, కానీ నా వెనక వచ్చుచున్నవాడు మహాశక్తిమంతుడు. ఆయన చెప్పులు వారు అంటే అర్థమైంది తాడు. ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా పాత్రుడను కాను. అంటే ఆయన చెప్పులు పట్టుకోవడానికి కూడా అర్హత లేదు నాకు అని చెప్తున్నాడు అక్కడ. అంటే యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడో మీరు ఒకసారి ఆలోచించండి. ఒక గొప్పవాడు మరొక గొప్పవాళ్ళ గురించి సాక్ష్యం ఇచ్చే విధానం ఎలా ఉందో చూడండి ఒకసారి. ఒక గొప్పవాడు మరొక గొప్పవాడి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. జనం తండోపోతండగా మీద పడిపోతున్నారు. అప్పుడు చెప్తున్నారు, అబ్బాయి మీరు ఏదో అనుకుంటున్నారు, నేను నేలలో బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా నాకు యోగ్యత లేదు, సరిపోను అని చెప్పి చూడండి అక్కడ. చెప్పుల వారు విప్పుటకు కూడా పాత్రుడను కాను, నేను నేలలో మీకు బాప్తిసం ఇచ్చి తిని, కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చుచునని ప్రకటించెను. నేను చెప్పుల వారు విప్పుటకు కూడా యోగ్యుడను కాను. ఇది పెరిగి పెద్దవాడై సువార్త ప్రకటించిన తర్వాత చెప్తున్నా. యేసు వచ్చాడు, యేసుక్రీస్తు కూడా బాప్తిసం పొందారు. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. యోహాను అంటున్నాడు, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడే ఉండగా నీవు నా చేత బాప్తిసం పొందడం ఏమిటి అని అడుగుతాడు. నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా చేత బాప్తిసం పొందడం ఏంటి ప్రభు, నువ్వు చాలా గొప్పవాడు అని చెప్తాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం.
ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా? ఆయన నివారింప చూచెనుగా. అర్థమైపోయింది ఆయన ఎవరో ఏంటో అర్థమైపోయింది. ఆయన ఏంటో, ఆయన పని ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో యోహానుకి అర్థమైపోయింది. యోహాను మాట్లాడుతున్నాడు, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా చేత బాప్తిస్మము పొందుచున్నావా అని ఆయన నివారింపజూచను గాని యేసు ఎప్పటికి కానిమ్ము నీతి యావత్ ఇలాగు నెరవేర్చుటకు మనకు తగి ఉన్నదని అతనితో చెప్పాను. మనకు తగి ఉన్నది, మనకు తగి ఉన్నది. ఇలా జరగని, నీతి నిమిత్తము జరగాలి, ఇలాగా జరగని అన్నాడు. నీతి నిమిత్తము జరగాలి, జరగనివాడు. యోహాను బాప్తిసం ఇచ్చాడు, పొందుకున్నాడు. ఆయన ఒడ్డు ఎక్కగానే పరిశుద్ధాత్మ ఆయన మీదకు పావురము వలె వచ్చింది. ఆకాశం నుండి ఒక మహాశబ్దం వినబడుతుంది. ఆకాశం నుండి విన్న శబ్దం ఏంటి? మనం విన్న ఏ శబ్దాలు విన్నా మనం ఆకాశం నుండి? అమ్మ, ఉరుములు, మెరుపులు, ధ్వనులు, అవే కదా ఉన్నాయి. ఆకాశ శబ్దాలు మనం ఎప్పుడంటామంటే వానాకాలం వినబడతాయి, తుఫాను అంటే వినబడతాయి, బడా. కానీ ఒకనాడు యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన రోజు ఆకాశం మాట్లాడుతుంది, ఆకాశం సహకరించింది, దేవుని మాట తెలియపరుస్తుంది. ఏమిటి అంటే, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచుంటిని, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచుంటిని అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చి ఆకాశము నుండి వచ్చాను, ఆకాశము నుండి వచ్చాను. ఎంత గొప్పవాడో మీరు అర్థం చేసుకో. నీవు నేను ధరించుకున్న యేసు, నీవు నేను కలిగి ఉన్న యేసు ఎంత గొప్పవాడో మనకు అర్థం కావాలి. మనకు అర్థం కాకపోవడానికి ఇలా మారిపోయాం. మన భక్తి మనకు కనబడలేకపోతుంది, మన భక్తి మనం చూపించలేకపోతున్నాం, సరిగ్గా మనం ఉండలేకపోతున్నాం, నిలబడలేకపోతున్నాం. అంటే మన విధానం మనకు తెలియకపోవడం వల్ల, మనం నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో మనం గ్రహించకపోవడం వల్ల మన జీవితాలు కొలప్స్ అయిపోతున్నాయి. ఆకాశం మాట్లాడింది అంటే మాటల, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచుంటిని అని దేవుడు ఆకాశము ద్వారా ఒక వర్తమానం పంపించాడు. ఆయన ఎంత గొప్పవాడో బృక్షాలోచించాడు. అలా సువార్తను ప్రకటిస్తూ అనేకులకు యోహాను గారు బాప్తిసం ఇచ్చాడండి. అనేకులకు చెప్పాడండి. ఎంత రోషము కలిగి చేశాడో సేవ, ఎంత పౌరుషము కలిగి చేశాడో సేవ. అసలు కళ్ళెదుటి ఏదైనా జరిగితే జీర్ణించుకునే పరిస్థితి, కళ్ళెదుటి ఏదైనా జరిగితే జీర్ణించుకోలేని పరిస్థితిలోనికి యోహాను గారు వెళ్ళిపోయాడు. అంత తీవ్రత, పరిశుద్ధాత్మ తీవ్రత అంత గొప్పగా ఆయన వాడుకుంది. ఆ గొప్పతనం గురించి మాట్లాడుతున్నాడు. ఈలోగా అరెస్ట్ వారెంట్ వచ్చేసింది యోహాను గారికి. ఆ రాజ్యంలో ఒక రాజు అతను పట్టి చెరసాల్లో వేయించేశాడు. వినపడింది, యేసుక్రీస్తు వారికి వినపడింది. చూడండి, చదువుతున్నాడు. యోహాను చెరపట్టబడినని యేసు విని, యోహాను చెరపట్టబడినని తరువాత యేసు కాలము సంపూర్ణమైనదని. ఎక్కడ చదువుతున్నావు నువ్వు? సువార్త 1:14. యోహాను చెరపట్టబడిను తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది అన్నాడు. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, కాలము సంపూర్ణమై ఉన్నది అన్నాడు. అప్పటికి కాలం సంపూర్ణం కాబడింది. ఇక అక్కడి నుండి మిగిలిన రోజులన్నీ కూడా ఎక్స్టెన్స్ అయిపోయింది. దేవుడిచ్చిన కాలం అయిపోయింది, సంపూర్ణం కాబడింది. సువార్త ప్రారంభించాడు, అనేకులకు చెప్పాడు. చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. చెరసాలలోకి వెళ్ళిపోయి చెరసాలలో ఉన్నాడు. ఎవరు? యోహాను గారు. ఎందుకు చెరసాలలోకి వెళ్ళిపోయాడంటే అప్పటికి యోహాను మహాబలంగా పనిచేస్తున్నాడు. అనేకులు యోహాను వెంబడిస్తున్నారు.
అనేకులు యోహాన్ని వెంబడిస్తున్నారు. ఆయన అనేకులకు బాప్తిస్మిస్తున్నాడు. అనేకులకు రోషంగా దేవుని మాటలు చెప్తున్నాడు. రే నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఆమెతో ఉన్నాడు, నువ్వు ఈమెతో ఉన్నాడు, కుదరదు, దేవుడు ఊరుకోడు, చంపేస్తాడు, మాట్లాడుకున్న వీడు అలాగే ఇలాగ మొత్తం చెప్తుంటే అసలు బాబు ఏంట్రా మనసంతా ఉండలేదని తీసుకుని వెళ్ళి చెరసాల్లో పడేశారు. చెరసాల్లో పడేస్తే ఆ చెరసాలలో ఉండి మాట్లాడుతున్న మాటలు ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం చెరసాలలో ఉండి మాట్లాడుతున్న మాటలు మనం చూద్దాం. యోహాను గారి యొక్క స్థితి ఏంటో, యోహాను గారి యొక్క పరిస్థితి ఏంటో, ఆయన పౌరుషం ఏంటో తెలుసుకున్నాం మనము. ఆయన ఎంత కాలం నుండి మాట్లాడాడో, ఎంత కాలం నుండి ఏమేమి మాట్లాడాడో, తర్వాత ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. 10వ అధ్యాయం మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము మొదటి నుంచి. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించి చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకు ప్రకటించుటకును అక్కడి నుండి వెళ్ళిపోయాను. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని. ఎందుకు చెరసాలలోకి ఎందుకు వెళ్ళిపోయాడు అని అంటే, అతడు అనేకులను ప్రేరేపిస్తున్నాడు, అనేకులను ఎదురుగుండా ఖండిస్తున్నాడు. చెరసాల్లో వేసేశారు. ఈ క్రీస్తు చేయుచున్న కార్యములు చెరసాల్లో ఉండి విన్నాడంట. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి యోహాను గారికి ఒక అభినవ సంబంధం ఉంది అని ఎందుకు చెప్పారంటే, వీరిద్దరు కలిసి పని నిమిత్తం వచ్చిన వారు. ప్రపంచాన్ని ఒక మోక్షం వైపు నడిపించడానికి యేసుక్రీస్తు వారిని దేవుడు ఏర్పరచుకుంటే, ఆయనకు సాక్ష్యం ఇవ్వడానికి ఈయనే ఆయన అని చెప్పడానికి వచ్చిన వాడు యోహాను గారు. అందుకే యోహాను గారు ముందు పంపబడ్డాడు. అప్పుడప్పుడు చూడండి, కలెక్టర్ గారు వస్తారంటే కింద ముందు బొంటోదులు వస్తారు చూడండి. ఈరోజు మనకి కలెక్టర్ గారు వస్తున్నారండి ఓహో అని చెప్తూ ఉంటారు. అంటే వర్తమానం తెలియపరచడానికి, ఎవరైనా పెద్ద పెద్ద వారు వస్తున్నారంటే లోకంలో వారు ఏదో చేస్తూ ఉంటారు వర్తమానం. అలాగూ ఈ లోకానికి ఒక మోక్షాన్ని కలిగించడానికి దేవుడు ఏర్పరచుకున్న సాధనం ఈ భూమి మీదకు అడుగు పెడుతుంది. ఆ అడుగు పెడుతున్న ఆయనకు సాక్ష్యం ఇవ్వడానికి యోహాను గారు భూమి మీదకి వచ్చాడు. అందుకనే అది యోహాను గారు తెలుసు కనుక యోహాను గారు ఒప్పుకున్నాడు, ఆనందించాడు, చేశాడు. చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. తన పని తను ముగించుకుని చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. అదే లాస్ట్ డేస్ అనమాట. ఆయనకి వెళ్ళిపోయాడు చెరసాల్లోకి. ఎప్పుడైతే యోహాను చెరసాల్లోకి వెళ్ళిపోయాడు అని యేసుక్రీస్తు వారు తెలుసుకున్నాడు, తన పని ప్రారంభించేశాడు. తన పని ప్రారంభించి ఇంకా పదులుగా ప్రారంభించేశాడు, ఇంకా గొప్పగా ప్రారంభించేశాడు. ప్రారంభించేసిన తర్వాత చెరసాలలో ఉన్న ఆయన ఎంక్వైరీ చేస్తున్నాడు. ఏమని? యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేసాడు కదా, ఆయన పని ప్రారంభిస్తున్నాడు కదా, చాలా గొప్పగా చేస్తున్నాడు కదా అని ఉండవలసిన ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి అక్కడ ఏమని, క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని ఏం చేయాలో చెప్పండి. అక్కడ ఆయన ఎంతవరకు నేను చెప్పాను కదా మీకు, ఎంతవరకు నేను చెప్పిన ఒక అరగంట ప్రసంగం చేశాను. యోహాను గారు క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి విని ఆయన ఏం మాట్లాడాలో చెప్పండి ఒకసారి. అది చదవకండి, ఏం మాట్లాడాలో చెప్పండి. మీకు అర్థమైతే చెప్తారు, అర్థం కాకపోతే ఇంకా నా గొంతు నొప్పి జరుగుతుందో చెప్పండి. రెండోది ఆయన ఏం చేయాలో చెప్పండి. ఎందుకంటే యోహాను గారికి యేసెవరో తెలుసు, ఆయన ఏం చేస్తాడో తెలుసు, ఆయన ఎంత శక్తిమంతుడో తెలుసు. ఎప్పటి నుంచి తెలుసు అంటే చిన్నతనం నుంచి అలా భూమి మీద రాకుండానే తెలుసు, అసలు భూమి మీద పడకుండానే తెలుసు. భూమి మీద పడిన తర్వాత కూడా పెద్దవాడయ్యా కూడా తెలుసు. పెద్దవాడయ్యా కూడా తన గురించి తాను ఒప్పుకున్నాడు. నాకంటే గొప్పవాడైనా ఆయన చెప్పులు పట్టుకోవడానికి కూడా అర్హత నాకు లేదు అని ఒప్పుకున్నవాడు యేసుక్రీస్తు కార్యములు చేస్తున్నాడు, జరిగిస్తున్నాడు అనే మాట అతడు చెరసాలలో ఉండి విన్నప్పుడు ఆయన ఏం చేయాలో చెప్పండి. ఇద్దరు కుమారులు, తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఇద్దరు కలిసికట్టుగా పనిచేశారు. ఒక 10-15 ఎకరాల పొలం చేస్తున్నారు. పెద్దవాడికి ఏదో దెబ్బ తగిలింది, హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు. చిన్నవాడు ఉన్నాడు, ఏం చేస్తారో చెప్పండి. ఆ 15 ఎకరాల బాధ్యత తీసుకోవాలి. 15 ఎకరాలు మీ తమ్ముడు బాగానే చేస్తున్నాడు రా అని ఎవరు హాస్పిటల్లోకి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళిన వారు చెప్పారు, నువ్వు లేకపోయినా మీ తమ్ముడు బాగానే చేస్తున్నాడు పని అని. అతను ఏం చేయాలి చెప్పండి? ఆనందపడాలా వద్దా? అసలు మా తమ్ముడేనా కాదా అన్నట్టు ఎలా ఉంటుంది చెప్పండి?
కౌలుకి తీసుకున్నప్పుడు తెలుసు, వరి నూచినప్పుడు తెలుసు, కలుపులు తీయించినప్పుడు తెలుసు. పంట కోత దగ్గరికి వచ్చేసరికి మీ తమ్ముడు దగ్గర నుండి కోస్తున్నాడు అన్నప్పుడు అటు అసలు మా తమ్ముడే కదా అంటే ఏంటి పెద్ద అర్థం ఏంటి? అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చూడండి. యేసుక్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలేనా అనొచ్చా మాట? రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు చూడాలా? కానీ మాట నోటంటే ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మన జీవితంలో అవుట్ అయిపోతాయి అన్నమాట. నువ్వెంత పవిత్రంగా బతికావు అన్నది దేవుడు, నువ్వెంత గొప్పగా బతికావు అనేది చూడడం. ఒక్క విషయమైన తప్పు చేసావా అదే చూస్తాడు దేవుడు. అదే ప్రభువా నేను 99 రోజులు అన్నీ బాగున్నాను కదా, ఈ ఒక్క పాపమే కదా అంటే కుదరదు. ఆ ఒక్కటి కూడా కరెక్ట్ ఉండాలి నాకంతే. అందుకే చెప్తున్నాను, గర్భంలో ఉన్నప్పుడు చూడకుండానే చెప్పాడు గొప్పవాడని. గర్భంలో ఉండగానే ఈ కళ్ళతో చూడకుండానే చెప్పాడు, ఆనందపడ్డాడు గొప్పవాడని. భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఈ నోటంట చెప్తున్నాడు గొప్పవాడని. బాప్తీసం ఇచ్చిన తర్వాత చెప్తున్నాడు, అమ్మ అయ్యేటే నేను నీ చేత బాప్తీసం పొందవలసిన వాడిని, నువ్వేంటి నా చేత బాప్తీసం తీసుకుంటున్నావు అన్నప్పుడు కూడా తగ్గించుకునే మాట్లాడాడు. చెరసాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రభు గొప్పవాడు, నేను ఎవరిని కూర్చైతే సాక్ష్యం ఇచ్చడానికి వచ్చానో ఆయన మీరు ఆయన మాట నమ్మండి, నేను బయటకు వస్తాను రాకపోతాను, నేను బయటకు వస్తే పర్వాలేదు, ఒకవేళ ఇక్కడే చచ్చిపోతే మీరు వెంబడించవలసింది ఆయననే అని చెప్పాలి. అది రూఢి, అది నమ్మకం, అది విశ్వాసం. అప్పుడు చెప్తున్న మాట ఏమన్నాడు, మేము మీకోసమే చూడాలా లేదా ఇంకెవరైనా వస్తారా అని అంటే అర్థం ఏంటి? ఈయన కాదనే కదా, ఈయన కాదు ఇంకెవరో వస్తారనే కదా. లోక పాపంలో మూసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల అదుగో అని చెప్పింది ఆయనే. లోక పాపములను మోసుకొని పోవచ్చు దేవుని గొర్రె పిల్ల ఈయనే. ఈయన ఎందు పాపక్షమాపణ, ఇదిగో నేను నీళ్ళ తీస్తున్నాను రా బాప్తీసం, ఆయన పరిశుద్ధాత్మను ఇస్తాడు బాప్తీసం. ఆయన క్రియ ఏంటో, ఆయన చేసే గొప్పతనం ఏంటో టోటల్గా ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ మొత్తం తెలిసి యోహాను గారికి అన్ని తెలిసిన ఆయన నోట ఆ మాట రావచ్చా? ఏమని నువ్వేనా యేసువు ఇంకెవరైనా యేసా అని అంటే అర్థమేంటి? అపనమ్మకం. ఈరోజు క్రైస్తవ జీవితాలు ఏళ్ళ తరబడి మసిబారిపోతున్నాయి, ఏళ్ళ తరబడి చెప్పుకున్నదంతే. నమ్మిక లేదు, విశ్వాసం లేదు, జీవం లేదు, ఏదో కాలక్షేపం అంతే, ఏదో కాలక్షేపం. ఇంతవరకు ఆ రోషం కలిగిన మాటలు ఏమైపోయాయి? ఇంతవరకు ఆ పౌరుషం కలిగిన మాటలు ఏమైపోయాయి? గర్భంలో గొంతులు వేసాడంటే ఆశ్చర్యం పడదు కదా లోకం. ఆ ఆశ్చర్యమైన సంగతులు ఏమైపోయాయి? ఏంటి యోహాను ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు నా గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన వాడవే కదా, నా గురించి సాక్ష్యం ఇచ్చావు కదా. నువ్వు చెరసాల్లోకి వెళ్ళేసరికి నీకేమైంది? ఇలా మాట్లాడుతున్నావు. నేనేనా మరి ఒకని కొరకు కనిపెట్టాలంటే నీకు తెలిసే మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నావు? మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించండి. భక్తిని ప్రారంభించడం గొప్పగానే ఉంది, భక్తిని కొనసాగిస్తున్నప్పుడు గొప్పగానే ఉంది. ఆ భక్తి జీవితంలో ఎదుగుతున్నప్పుడు మన జీవితాలు అసలు నేనేంటి ఇలా మారిపోయాను అని అనుకుంటుంది. అర్థమేమని చెప్పండి. మన జీవితంలో మార్పేది నువ్వు ఏదైతే పట్టుకున్నావో దాన్ని శాశ్వత కాలముగా పట్టుకోవాలి. స్థిరమైన పునాది అన్న దాన్నే. స్థిరత్వం లేకపోతే, స్థిరమైన మనసు నీకు లేకపోతే గలిబిలి అనే జరుగుతుంది. యోహాను ఎంత గొప్పవాడైనను అతను గుర్తు రాయబడిన మాటలు చూడండి. అని ఆయన అడుగకు తన శిష్యులను పంపెను. యేసుని చూచి మీరు వెళ్ళి చెప్పండి, ఏమని మీరు ఏం విన్నారో, మీరేం చూశారో యోహానుకు చెప్పండి. ఏమని చెప్తారు మీరు వెళ్ళి? యోహాను దగ్గర శిష్యులు వచ్చారు. శిష్యులు వచ్చి చెప్తున్నాడు, మా గురువుగారు అడుగుతున్నాడు, అసలు మీరేనా మేము ఎవరి కొరకు మనం కనిపెట్టాలా అని చెప్పి అడుగుతున్నారని మా గురువుగారు ఏం చెప్పమంటారంటే యేసుక్రీస్తు ఒకసారి షాక్ అయిపోయారు. ఇక యోహాను ఇలా మాట్లాడతాడు. మరి పలికిన మాటలు ఏమైపోయాయి? ఈ పలికిన మాటలు ఏమైపోయి, ఈ జీవితం అంతా ఏమైపోయింది? అప్పుడు చెప్తున్నాడు, మీ శిష్యులు నా దగ్గరికి వచ్చారు కదా, వెళ్ళి మీ గురుగారికి చెప్పండి, ఏమని విన్న వాటిని కన్న వాటిని యోహానుకు చెప్పండి.
నేను చెప్పని చెప్పకండి, మీరు ఏం విన్నారు చూడండి, ఇక్కడ ఏం జరుగుతున్నాయో అవి చెప్పండి వెళ్ళి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుతుంది. మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరమిచ్చిన. అన్ని చెప్పిన తర్వాత లాస్ట్లో పైన టచింగ్ చూసారా, నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. ఇప్పుడు యోహాను ఎవరి విషయమై అభ్యంతర పడుతున్నాడు అంటే నువ్వు కాదంటే అదేంటది? అభ్యంతరమే, అపనమ్మకం, అవిశ్వాసం. క్లారిటీ లేకపోతే ప్రభువుతో మనం జీవించలేం. అందుకే వాక్యం ఏదో చెప్పి వెళ్ళిపోతారండి. మరి ఏమన్నారమ్మా అంటే ఏం చెప్తారు? అబ్బా చాలా బాగా చెప్పారండి. ఏం చెప్పారమ్మంటే అబ్బా చాలా క్లారిటీ ఉండాలి. విన్నది 2 ముక్కలైనా సరే అది నీ హృదయంతో మాట్లాడాలి. అది వాక్యం అంటే. నీ హృదయం పులకించాలి, నీ హృదయం తేలాలి. ఏదో ఆదివారం కదా నేను చేతపడి వచ్చేసి మీ చేతపడి వచ్చేసి ఒక గంట చేసి వెళ్ళిపోయామనుకోండి, వాక్యం పనిచేయదు. క్లారిటీ మిస్ అవ్వకూడదు. నువ్వు ఏ పనిలో ఉన్నను నీ క్లారిటీ దేవుని పట్ల అలానే ఉండాలి. యోహాను తన శిష్యులతో చెప్తున్న ప్రభువారు, మీరు కన్న వాటిని విన్న వాటిని చెప్పండి. ఆయనే చెప్పడం కాదు, మేము కూడా చూసాం. గుడ్డివారు నడుస్తున్నారు, చెవిటి వారు వినుచున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, సువార్త అందరికి వినబడుతుంది అంటూ మీకు ఒక మాట చెప్పాడు, నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు అని చెప్పాడు. చెప్పండి అన్నాడు. అంతే. వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహాను గూర్చి జనసమూహములతో ఇలాగూ చెప్పసాగాను, మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళితిరి, గాలికి కదులుచున్న రీలునా, మరి ఏమి చూడ వెళితిరి, సన్నపు బట్టలు ధరించుకున్న మనుషునా, ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహములలో నుందురు కదా, మరి ఏమి చూడ వెళితిరి, ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాడిని నేను మీతో చెప్పుచున్నాను. ఆయన కంటే గొప్పవాడిని నేనే. ఎప్పుడు చెప్పాడండి మాట? బాప్తీసం తీసుకుంటా కూర్చున్నప్పుడు చెప్పలేదు, ఏదో మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పలేదు. ఎప్పుడైతే యోహాను జీవితంలో ఒక మచ్చ ప్రవేశించింది అప్పుడు చెప్తున్నాడు. మీరు ఏం చూడడానికి వెళ్తున్నారు? ఎక్కడో యోహాను గారు ఉన్నారంట, వెళ్దాం వెళ్దాం నన్ను అంటాం కాదు, ఇదిగో మీతో చెప్పుచున్నాను. ఏం చూడడానికి వెళ్తున్నారు? అడవులోకి. అక్కడ ఏముంది తెలుసా? గడ్డి ఉంది అక్కడ. గాలికి కదులుచున్న గడ్డినా అన్నాడు. ఏం చూడడానికి వెళ్తున్నారు? ఎక్కడికో వెళ్ళిపోదాం. ప్రార్థనాభిషేక దైలం లయ గారు బాబు ప్రార్థన చేయాలి. ఎక్కడికి వెళ్తున్నాం మనం? అమ్మో అక్కడికి. కలవరి 52 రోజుల్లో కట్టేసారంటే ఆ గుడికి ఒకసారి వెళ్ళి రావాలండి. ఇదొక ఎంత ఇవి ఏం చూడడానికి వెళ్తున్నారు? అక్కడికి వెళ్తే ఏముంది? అక్కడ సిమెంట్ ఎటకలే అమ్మ, సిమెంట్ ధర కట్టారా, ఇంకేం దేని కట్టారా? అలా అనుకుంటే మరి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇంకెంత గొప్పలు అవ్వాలి. మనం చూడవలసింది ఇవి కాదు, భక్తి జీవితాన్ని. మనం చూడవలసినది కాదు, వాస్తవాన్ని. ఇక వాస్తవం ఏంటి చెప్తాను చూడండి. అతని కంటే గొప్పవాడిని ప్రవక్తనా అన్నాడు చూడండి అక్కడ. అవును కానీ ప్రవక్త కంటే గొప్పవాడినని మీతో చెప్పుచున్నాను. సత్యం ఎక్కడ ఉంది? సత్యం ఇది. దీన్ని నమ్మండి మీరు, దీనిని వినండి మీరు, అప్పుడు పరిగెడి తిరిగాని అన్నాడు. అంతే. వాస్తవం మనకు దొరకాక ఇంకొక దిక్కు వెళ్ళాల్సిన పని మనకేంటి? వాస్తవం మనకు అందిన తర్వాత ఇంకొక దిక్కు పరిగెత్తాల్సిన పని మనకేమని చెప్పండి. యోహాను చూడడానికి తండాలుగా వెళ్ళిపోతున్నారు. ఒంటె రోమంలో ధరించుకున్నాడంట. ఒంటె రోమంలో అంటే చెప్పండి, ఒంటి యొక్క వెంట్రుకలు, దాన్ని ఒక ఉండి కింద తీసుకుని ఒంటి రోమములు. రోమము అంటే వెంట్రుకలు. అప్పుడప్పుడు చూడండి దుప్పట్లు వస్తాయి కదా మనకి, ఉన్ని. దేనిది? గొర్రెలు ఉన్ని అయ్యి. అప్పట్లో ఉంటే రోమములు అవి ఒక వస్త్రాల కింద కట్టుకునేవారు. అది కప్పుకునేవాడంట. అడిగితేనే తోలేమో మొలకే కట్టుకున్నాడు తోలు. ఇదేంటి మనం అందరం బట్టలు వేసుకున్నాడు, ఆయన ఎవరో తోలు తట్టి కట్టుకున్నాడు, ఒంటి రాములు వేసుకున్నాడు, విచిత్రంగా ఉన్నాడు బాబు. ఏదో చెప్తున్నాడు, వెళ్దాం 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 నడవండి అంటే వెళ్ళిపోతున్నారు తండోపతండాలుగా. ఈ మధ్యకాలం చూసారా, ఒక అఘోరి అని పైనుంచి కిందకి మొత్తం బూడిద పూసేసుకుని
పెద్ద హల్చల్ చేస్తుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ పోలీసులు గొడవడికి జనం అందరూ పోలీసులు పక్కకి ఎండుతుంటే ఏదో మూల చేసి ఆవిడ దండం పెడుతున్నారు అలాగా. అక్కడే ఉంది బూడిది, ఆవిడే బూడిదలో తిరుగుతుంది. బూడిది ఇంకేం లేదు అక్కడ. నేను బూడిదలో తిరుగుతున్నాడు బాబు, నా దగ్గర ఏం లేదు బూడిదని ఆవిడ చెప్తుంటే ఆ బూడిదేసి ఇలాంటి వచ్చి ఇలా అంటున్నారు, ఇలా పాముకుంటారు. ఏం చెప్తాను పిచ్చోళ్ళకి? ప్రభు చెప్తున్నాడు, రే అడవులోకి వెళ్తున్నారు కదా మీరు, ఏం చూసారు అక్కడ మీరు చూడండి చెప్తున్నాడు. చూడండి అక్కడ మరి వెళ్ళుచుండగా యేసు యోహాను గూర్చి జన సమూహములు ఇలాగూ చెప్పసాగిన. ఎవరి గురించి చెప్తున్నాడు? యోహాను గూర్చి జన సమూహములు ఇలాగూ చెప్పసాగిను. ఏమని? మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళి తిరిగి గాలికి కదులుచున్నారిల్లునా, గాలికి కదులుచున్నారిల్లునా. మరి ఏమి చూడడానికి వెళ్ళారు? ఏం మంచి వస్త్రాలు ధరించుకుని ఉన్నారు అక్కడ. అలాంటి వాళ్ళు అక్కడ ఎందుకు ఉంటారు? రాజగృహంలో ఉంటారు. ప్రవక్తనా? ఓకే, అవును ప్రవక్తే. కానీ ఆ ప్రవక్త కంటే గొప్పవాడిని నేను. అవును కానీ ప్రవక్త కంటే గొప్పవాడిని మీతో చెప్పుచున్నాను. దిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవను గూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను అన్నాడండి. ఈ యోహాను అని ఒక బిరుదిస్తున్నాడు చూడండి. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు. మరి అదేంటంటే మరి యేసుక్రీస్తు వారు కూడా స్త్రీ కనిన, అందుకే అక్కడ కన్యక అన్నారు. ఇదిగో కన్యక గర్భము ధరించి. స్త్రీ వేరు, కన్యక వేరు. స్త్రీ వివాహము జరిగి ఆ దాంపత్య జీవితంలోకి వెళ్ళిన వారు స్త్రీ అంటారు. దాంపత్య జీవితం ఎరగని వారిని కన్యకులు అంటారు. చూసారు ఎంత వ్యత్యాసం ఉందో? స్త్రీలు కనిన వారిలో అంటే దాంపత్య జీవితం గుండా వచ్చిన వారిలో, భార్యాభర్తల కలయికలో వచ్చిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవారు ఎవరో పుట్టలేదు. అసలు ఎవరో పుట్టలేదు. అంత గొప్ప క్యారెక్టర్ ఉంది, అంత గొప్ప మనిషి అతడు. ఎందుకంటే నాకు ముందుగా వచ్చేటువంటి సాధనం ఆ సాధనం. నేనే గొప్పవాడిని అని అంటే నాకు ముందుగా వచ్చేటువంటి సాధన ఎంతెంత గొప్పదో చూడండి. లోపల బంగారానికి ఎంత వెయిట్ ఉంటుందో దాని పైన ఉన్న బాక్స్కి కూడా అంతే వెయిట్. మనం బంగారాన్ని తీసుకువెళ్ళాలంటే బాక్స్ని పట్టుకోవాలి. ఇది బాక్స్ కదా పడేస్తాం, లోపల బంగారం ఉంది. అందుకని లోపల బంగారం ఉన్నంత సేపు కూడా పైన బాక్స్ కూడా విలువ ఉంటుంది. నాకు ముందరగా వచ్చేటువంటి వాడు యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. అతను అంత గొప్పవాడు. అంత గొప్పవాడు ఏమైపోయాడో చెప్తాడు కింద చూడండి. అయినాను 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 అని అంటే ఏదో ఉంది అక్కడ. అయినాను పరలోక రాజ్యము, పరలోక రాజ్యములో అల్పుడు అంటే చిన్నవాడు, ఎన్నిక లేనివాడు అతని కంటే గొప్పవాడు అన్నాడు చూడండి. పరలోక రాజ్యములో అల్పుడు, పరలోక రాజ్యములు అల్పుడు. పరలోకం కాదండి, పరలోక రాజ్యము. పరలోక రాజ్యం అంటే పరలోకానికి వెళ్ళడానికి భూమి మీద కట్టబడుతున్న రాజ్యం పరలోక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక చిన్న అల్పుడు, నిన్నే మొన్న వస్తాడు ఎవరో ఒకరు జాయిన్ అవ్వడానికి, ప్రార్థనకు వస్తాడు. అతడు అల్పుడు, అతడు గొప్పవాడు అని చెప్తున్నాడు. ఆ యోహాను కంటే గొప్పవాడు, అతడు గొప్పవాడు. కారణం ఏంటి తెలుసా? అన్నీ తెలిసి చిన్న సందేహం, నీవేనా, మేము ఎవరి కొరకైనా కనిపెట్టవలనా? ఆ మాట అనొచ్చింది అసలు. ఆ చిన్న సందేహం పుట్టుక ఎంత గొప్ప పుట్టుకైనా స్థితి, చిన్న స్థితికి మన జీవితం కూడా అంతే. నువ్వెంత గొప్పగా బ్రతికినను, నువ్వెంత గొప్పగా జీవించినను, నువ్వెంత గొప్పగా ప్రార్థన చేసినను, నీ జీవితంలో చిన్న అల్ప విశ్వాసము, చిన్న పాపపు కోణము, చిన్న అసూయ, చిన్నది ఏదైనా నీలో ఉందా, నీ జీవితం కొలాప్స్. అదేంటి ప్రభువా, నేను మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాను కదా, నేను దివారాత్రులు ప్రార్థన చేస్తాను కదా, నేను ఏ రోజు ప్రార్థన మానను కదా. కరెక్టే, కానీ చిన్నది ఏదైనా ఉందేమో నలుసు.
నీ జీవితాన్ని పడగొట్టడానికి, నేను అత్యల్పుడుగా దిగజార్చడానికి చిన్నదేదైనా నీ జీవితంలో కనబడుతుందేమో అది చాలు. నువ్వెంత గొప్ప ప్రార్థనా పరురాలు అయినా, నువ్వెంత ఆటగాడవైనా, నువ్వెంత పాటగాడవైనా, నువ్వెంత ఏదైనా, ఆ చిన్నది, ఆ నలుసంత పాపం నీ క్యారెక్టర్ని డౌన్ చేసేస్తుంది. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని చెప్పేటటువంటి ప్రభు. పుట్టలేదు. ఎంత గొప్ప పుట్టుకండి యోహాన్ది. ఆ యోహాను పుట్టుక ఎంత గొప్ప పుట్టుకో, ఆ యోహాను బ్రతుకు ఎంత గొప్ప బ్రతుకో. ఇది తెలుసా? మంచి రోషం లేనివాడు అనమాట. అంత గొప్ప పుట్టుక చిన్న మాట కాడ తన జీవితాన్ని మరోలా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆలోచించండి, ఈరోజు నా జీవితంలో అంత గొప్పగా మనకు కనబడకపోయినాను ఏదైనా పాపపు బీజం ఏదైనా ఉందేమో ఒకసారి ఆలోచించేయి. మన జీవితాలు ట్రాక్ చేసేది అల్ప విశ్వాసం అన్నాడు, అవిశ్వాసం అన్నాడు, అపనమ్మకం అన్నాడు. ఇవన్నీ మన జీవితాలని నేలకు బట్టి పామేసి చాలా జాగ్రత్తగా బ్రతకాలి. భక్తి జీవితం అంటే ఎల్లొచ్చేది కాదు, నిలబడాలి, నమ్మకంగా బ్రతకాలి, యథార్థంగా జీవించాలి, తెలుసుకున్న దానిని పట్టుకోవాలి. వాక్యం ఇదేనా లేదా ఇంకొక విధంగా చెప్తారా అనకూడదు. ఇంకా వాక్యం కనబడుతున్నప్పుడు కనబడుతుంది. చాలా జాగ్రత్త కలిగి మన జీవితాలు కాపాడుకోకపోతే పరిస్థితులు తారుమారైపోతాయి. నా జీవితాలు ఎన్నెన్నో దోషాలు, అన్ని దోషాలు మనలో పెట్టుకుని ఏదో బ్రతికేస్తున్నాం అని అంటే భక్తులు కాగలమా? ఏమీ లేని చిన్న మాట, అతని తండ్రి అదే కోల్పోయాడు. చిన్న మాట, అతడు ఆ చిన్న మాటగాడే కోల్పోయాడు. అలా చిన్న మాటేనండి ఈరోజు మన పెదవుల గుండా ఎన్ని మాటలు వస్తున్నాయి ఒకసారి ఆలోచించేయండి. ఈరోజు మన పెదవుల గుండా ఎన్ని మాటలు వస్తున్నాయి, మన ఎన్ని క్రియల్లో పాల్పంపులు కలిగి ఉంటున్నాం, ఎంత భయం లేని భక్తిని కొనసాగిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. మన జీవితంలో ఏ ఒక చిన్న పుల్లు కూడా లోపడ్డానికి వీలు లేదు పాపానికి. అది చూస్తున్నాడు దేవుడు. అలాంటి వారిని కోరుకుంటున్నాడు, అలాంటి వారే కావాలనుకుంటున్నాడు. తన భక్తులను ఇక చిన్న పొరపాటు వస్తే పక్కన పెట్టేశాడు. మోసే ఆ బండతో నువ్వు మాట్లాడు అంటే బండను కొట్టినందుకు మీరు అసలు నా మాట వినలేదు అని చెప్పేశాడు. అంతే. ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశానికి నువ్వు వెళ్ళావు. చిన్న మాట ప్రభువా, వీళ్ళందరూ ఇశ్రాయేలు చంపేస్తారంటున్నావు కదా నువ్వు. వాళ్ళందరిని చంపేయడానికి నీ ఎరణ్యం తీసుకొచ్చావు. వాళ్ళందరం బ్రతకని అవసరమైతే నన్ను చంపేయి. నీకు ఏదైనా కోపం వస్తే చంపే. నీ పిల్లలు అన్నావు, నీ ప్రజలు అన్నావు, నీ సొత్తు అన్నావు, నీ సొత్తుగా భావించావు. ఎన్ని కష్టములైనా, ఎన్ని నష్టములైనా, ఎన్ని మాటలన్నా నువ్వు తీసుకుని వచ్చావు. అలాంటి వారు నీ ఇష్టాన్ని చంపుకోకూడదు ప్రభు. అవసరమైతే నన్ను చంపేయి. ఆ కోపాన్ని నా మీద వేయి. నీ కొరకు, నీ ఆనందం కొరకు నేను చచ్చిపోతాను అంటే మోషే వాళ్ళ కోసం నేను చంపుకుంటానా? విడిచిపెట్టేస్తాను. నీ కోసం నువ్వు కోరుకున్నావు కనుక, నువ్వు అడిగావు కనుక వాళ్ళని కూడా విడిచిపెట్టేస్తున్నాడు అంతే. అలాంటి మోసే చిన్న మాట, నువ్వు బండతో మాట్లాడు అనగానే ఆ బండను కర్రచుకుంటాడు, జాలు కుట్టాడు అంతే. మాట్లాడు అన్నప్పుడు మాట్లాడక, కొట్టాడు అనగానే నా మాట నువ్వు వినలేదు అన్నాడండి దేవుడు. మాట్లాడు అన్నప్పుడు మాట్లాడక, కొట్టాడు నా మాటను వినలేదు అన్నాడు దేవుడు. ఆ కారణము చేత ఎక్కడి నుంచో ప్రయాణం, సుదీర్ఘ ప్రయాణం, ఎన్ని నిందలు పడ్డాడు, ఎన్ని దోషాలు పడ్డాడు, ఎంత సనుగుడు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఎక్కడో ఈజిప్ట్కి సింహాసనం మీద కూర్చోవలసిన వాడిని దేవా నీ ప్రజలతో నిందే నాకు భాగ్యం అని ఎంచుకున్న అతడు తీసుకుని వస్తుంటే, ప్రయాణం చేస్తూ ఉంటే, ప్రయాణంలో వేల మంది లక్షల మంది మాట్లాడుతుంటే ఆ మాటలని పడి 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 దేవుడు నీవే ఉన్నావు. ఇదిగో వీళ్ళందరూ ఎలా వెళ్తుంటే ఇలా మాట్లాడుతున్నారు, ఎలా వెళ్తుంటే అలా మాట్లాడుతున్నారు, ఎలా వెళ్తుంటే ఇలా మాట్లాడుతున్నారు. ఇన్ని మాటలు నేను పడుతున్నానంటే దానికి కారణం దేవా నువ్వు ఉన్నా కదా, నువ్వు చూసుకుంటావులే అని దేవుడి మీద వేసేసి, భారం వేసేసి ఎదరక ప్రయాణం చేస్తూ ఉంటే, అలాంటి ప్రయాణం చేస్తూ ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్తాను కదా, దేవుని వాగ్దానపు దేశాన్ని స్వతంత్రించుకుంటాం కదా, నేను నాయకుడిగా ఉన్నాను కదా అని ఆనందపడుతున్న క్షణంలో దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే నువ్వు వెళ్ళావు కనుక, నువ్వు కష్టపడ్డావు కనుక, వీళ్ళని ఎక్కడ తీసుకెళ్తానో నీకు తెలియాలి కనుక, ఇదిగో ఒక పర్వతం చూపిస్తాను, నిబో పర్వతం, దాని మీద వెళ్ళు, అది ఎక్కువ ఆ ప్రాంతాన్ని చూడు, దూరం నుండి చూడవే తప్ప
దగ్గరికి వెళ్ళి స్వతంత్రించుకునేవాడు కాదు. నువ్వు ఎంత కష్టపడ్డాడండి ఆ సేవకుడు. దేవుని వైఖరి మనకు తెలియకపోవడం వల్ల ఈరోజు బజారులో పడిపోతున్నాం మనం. దేవుడు తన వెంట మనకు లెక్క లేకపోవడం వల్ల ఈరోజు క్షణ క్షణం పాపం, క్షణ క్షణం పాపం. దేవుని తత్వం మనకు అర్థమైతే ఒళ్ళు గగ్గిరిపుడు చేయాల. దేవుని తన మనకు అర్థమైతే ఒళ్ళు జాగ్రత్త పడాలా. అయ్యో మోషే అంత కష్టపడిన మోషే చిన్న మాట కూడా ఆపేశాడు. ఇక నీకు ఒక అవకాశం ఇస్తున్నాను చూడు, నువ్వు కన్నులారా చూచుతివే కానీ దాన్ని స్వతంత్రించుకోను. తండ్రి నీ చిత్తమే, నీ ఇష్టమే, నాదంటూ ఏమి లేనాడు. వెళ్ళాడు, ఎక్కాడు, ఆ పర్వతం మీద చూశాడు, ఆ పర్వతం మీదే చచ్చిపోయాడు మోషే. చిన్న చిన్న పొరపాట్లు సహితము దేవుడు విడిచిపెట్టలేదు సుమా. ఈరోజు పెద్ద పెద్ద పొరపాట్లు ఎలా క్షమిస్తాడు అనుకున్నాను. ఎందుకు క్షమిస్తున్నాడో తెలుసా? మహాభక్తిపరుడు, మహాశక్తిమంతుడు నీకు అడ్డుపడిపోయాడు, నీకు అడ్డుపడిపోయాడు. తండ్రి ఒక్కసారి నా మొహం చూసి క్షమించు. ఈరోజైనా మారతాడేమో, రేపైనా మారతాడేమో, మార్చుకుంటాడు. అడ్డుపడిపోతున్నాడు క్రీస్తు. నరులకును దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. అసలు మోషేని విడిచిపెట్టలేదు దేవుడు, యోహానుని విడిచిపెట్టలేదు దేవుడు, జకరియని విడిచిపెట్టలేదు దేవుడు. నిన్ను నన్ను ఎందుకు విడిచిపెడుతున్నాడో తెలుసా? ఆ మహనీయుని రక్తము మొరపెడుతుంది, ఆ మహనీయుని రక్తము ఘోషిస్తూ ఉంది, తండ్రి నా రక్తము చేత వారిని శుద్ధీకరిస్తాను, క్షమించు. ఆ కలవరి శిలువలో పడిన ఆ వేదన, ఆ కలవరి శిలువలో పడిన కార్చిన రక్తము తండ్రికి మొరపెడుతూ ఉంటే ఆ మొర దేవుడు చూసి ఆలోచించి నీకు క్షమాభిక్ష పెడుతున్నాడు. అందుకు నువ్వు బ్రతికి పట్టగట్టుగలుగుతున్నావు. నువ్వు ఎన్ని మాట్లాడేసినా అనుకో, యేసు యొక్క రక్తము మొరపెడుతుంది, అందుకని నీకు పాప క్షమాపణ. నువ్వు ఎన్ని పనులు చేసినా అలాగని చేస్తూనే ఉంటాను అంటే అవుతావు. కొన్ని తెలుస్తూ ఉంటే ఇంత గుండెలు తెంచుకుని ఇంత వాక్యం చెబుతున్నా జీవితాలు మారడం లేదంటే వేదన అండి, లోపల తక్కువ ఆగడం లేదు. మరి ఆ తెగింపు ఎలా వస్తుందో, ఆ బరి తెగింపు ఎలా వస్తుందో, ఆ భయంలో జీవితం ఎలా కనపడుతుందో, ఏమైపోతాయో అని భయం కూడా లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. ఏమైపోతాయి? కన్ను మూసాముంటే ఆరని అగ్నికే, కన్ను మూసాముంటే ఆరని అగ్నిలో ఆ ఆత్మ చావక, అగ్ని ఆరక అక్కడ రోధిస్తూ ఉంటే జీవితం ఒకసారి ఆలోచించేయి. నువ్వు వెళ్ళే పాతాళమందు సుఖము లేదు, నువ్వు వెళ్ళే పాతాళమందు ఆనందము లేదు. అక్కడ ఏడుపును, పండ్లు కొరుకుట, దినదినము ఏడవడం, దినదినము పండ్లు కొరకడం. నీ ఆత్మ పడే వేదనది, దానికి మూల్యం పాపం. దాన్ని విడిచిపెట్టావా? ప్రభుకి నీ జీవితం అప్పగించావా? సురక్షితం. లేదా దేవుడు విడిచిపెట్టడు సుమా, ఎవరిని విడిచిపెట్టలేదు. నిన్ను నన్ను విడిచిపెడతాడని నమ్ముతున్నావా? దేవుని దగ్గర భయభక్తులు కలిగి జాగ్రత్త కలిగి ఉంటేనే, లేదా శిక్ష తప్పదు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య రొట్టె ద్రాక్ష కొరకు తమ్ముడు నడిపిస్తాడు.